హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 35. సో మనం ఈరోజు డే 35 ఏం చూస్తామంటే మ్యాప్ అనే ఫంక్షన్ ఒకటి గురించి చూస్తాం. అదేవిధంగా ఫిల్టర్ అనే ఫంక్షన్ గురించి ఒకటి చూద్దాం. సో ఫిల్టర్ అనే ఫంక్షన్ గురించి ఒకటి చూద్దాం. అదేవిధంగా రెడ్యూస్ అనే ఫంక్షన్ గురించి ఒకటి చూద్దాం. సో వీటి గురించి మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో మ్యాక్సిమం తరచుగా అడుగుతూ ఉంటారు. సో మీరేం చేస్తారంటే ఈ క్లాస్ అనేది జాగ్రత్తగా వినండి. సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు మ్యాప్ ఫంక్షన్ యూజ్ సాల్వ్ చేయమంటారు. అదేవిధంగా ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేయమంటారు. అదేవిధంగా రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేయమంటారు. ఓకేనా? సో ఇవి ఏ ఏ టైంలో యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం మ్యాప్ అనే ఫంక్షన్ గురించి ఏందో చూద్దాం. సో ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను, ఫస్ట్ చూద్దాం. డెఫినేషన్ అంటే ఫస్ట్ చూద్దాం. సో మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు అప్లై ఏ స్పెసిఫైడ్ ఫంక్షన్ టు ది ఈచ్ ఐటమ్ ఇన్ అన్ ఐట్రబుల్. ఐట్రబుల్ అంటే ఇక్కడ మనకి లిస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు, సెట్ కావచ్చు, ఈ విధంగా ఏవైనా అవ్వచ్చు. అండ్ రిటర్న్ ఏ న్యూ ఐట్రబుల్ కంటైనింగ్ ది రిజల్ట్. ఓకేనా? సో ఈ డెఫినేషన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మ్యాప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సో దానికి ఒక స్పెసిఫైడ్ ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ సింటాక్స్ చూడండి. సో ఇక్కడ మ్యాప్ ఆఫ్, ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, సో ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ స్పెసిఫైడ్ ఫంక్షన్ అనమాట. టు ఈచ్ ఐటమ్ ఇన్ అండ్ ఐట్రబుల్. సో ఐట్రబుల్ అంటే ఏంది, ఇక్కడ లిస్టు, టపుల్, సెట్ అవి ఉండొచ్చు అనమాట. అండ్ రిటర్న్ ఏ, సో మీకు ఇప్పుడే డెఫినేషన్ గురించి అర్థం అవ్వదు. సో జస్ట్ యాక్సెప్ట్ చేయండి డెఫినేషన్. వన్స్ మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి ఆ కోడ్ అనేది చేద్దాం. వన్స్ ఆ కోడ్ చేశాక ఆ తర్వాత వచ్చి మళ్ళీ చూద్దాం డెఫినేషన్ని. అప్పుడు ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకుంటారంటే, మ్యాప్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్పెసిఫైడ్ ఫంక్షన్ టు ఈచ్ ఐటమ్ ఇన్ అండ్ ఐట్రబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐట్రబుల్ అంటే లిస్ట్ లోపల మనకి 1 2 3 4 అని ఉందనుకోండి. సో దానికి ఒక్కొక్క ఐటమ్కి మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలన్నమాట. సో 1 స్క్వేర్ ఎంత మనకి 1, 2 స్క్వేర్ ఎంత 2, 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఈ విధంగా మనం ఒక లిస్ట్ లోపల మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా? సో ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఉంది. సో మన అవుట్పుట్ ఏం చూపించాలంటే వీటికి స్క్వేర్స్ అనేవి చూపించాలన్నమాట. వాటికి స్క్వేర్స్ ఏంది 1, 4, 9, 16 అనమాట. సో వీటికి స్క్వేర్స్ ఇవి. సో ఈ క్వశ్చన్ మనం మామూలుగా అయితే ఎలా చేస్తాం? సో మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనేది తీసుకుంటాం. సో ఆ లిస్ట్లో మనకి నెంబర్స్ 1 2 3 4 అని తీసుకుంటున్నాం. దాన్ని ఎలా చేయొచ్చు, మనం ఒక ఎంటీ లిస్ట్ అనేది తీసుకున్నాం. సో ఎంటీ లిస్ట్ నేను అరే అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఆఫ్. సో డైరెక్ట్గా అప్లై చేస్తాం, మనకి స్క్వేర్ అంటున్నాం. స్క్వేర్ అంటే ఏంది, ఐ ఇంటూ ఐ రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనం ప్రింట్ ఏఆర్ఆర్ అంటాం. సో ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మనకి ఏమైంది, వీటికి స్క్వేర్స్ అనేవి ప్రింట్ అయినాయి అనమాట. సో అర్థమైంది కదా. సో మామూలుగా మనం స్క్వేర్స్ ప్రింట్ చేయమంటే ఈ విధంగా చేస్తాం అనమాట. ఓడ్ ఏమంటున్నాడు అంటే ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మనకి మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి చేయమంటున్నారు. సో ఆ మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి మ్యాప్ సింటాక్స్ ఏంది, మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ ఐట్రబుల్. సో ఐట్రబుల్ అంటే ఏంటంటున్నాం, ఇక్కడ లిస్ట్ కానీ టపుల్ కానీ సెట్ కానీ వీట ఏ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో వీటిని ఐట్రబుల్స్ అంటాం. సో ఈ ఐట్రబుల్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి, లిస్ట్ కానీ తీసుకోవచ్చు, టపుల్ కానీ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫంక్షన్. సో ఈ సింటాక్స్ ప్రకారం మనం రాద్దాం. సో సింటాక్స్ ఏంది, మ్యాప్ ఆఫ్. సో ఫస్ట్ ఫంక్షన్ అంటున్నారు. సో ఫంక్షన్ అంటే అక్కడ మనం ఫంక్షన్ నేమ్ అనేది తీసుకోవాలి. సో ఫంక్షన్ నేమ్ నేనేం తీసుకుంటున్నాను అంటే స్క్వేర్ అని తీసుకుంటున్నాను, స్క్వేర్స్ అని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఐట్రబుల్. సో ఐట్రబుల్ అంటే మనం ఏం తీసుకోవాలి, లిస్ట్ అనేది తీసుకోవాలి. సో లిస్ట్లో నేను వాల్యూస్ 1 2 3 4 అనేది తీసుకుంటున్నాను. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది సింటాక్స్. సో ఇది సింటాక్స్ ఏంది, మ్యాప్ ఆఫ్ ఫంక్షన్ నేమ్ వచ్చి మనం స్క్వేర్స్ తీసుకున్నాం. అదే ఐట్రబుల్ కింద మనం ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం. సో ఇది చూసారు కదా, ఇది లిస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి మనకి, సో ఫంక్షన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ గుర్తు రావాలి. డెఫ్ స్క్వేర్స్. సో ఫంక్షన్ నేమ్ ఏంది, స్క్వేర్స్. సో దీని లోపల మనం ఒక వాల్యూ అనేది పెట్టాలి. సో ఆ వాల్యూ అనేది నేను ఎక్స్ తీసుకుంటున్నాను. సో రిటర్న్ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఈ విధంగా చేస్తుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది మొత్తాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. సో ఏ వేరియబుల్ అంటే ఆన్స్ అనే వేరియబుల్కి అసైన్ చేద్దాం. సో ఆన్స్ అనే వేరియబుల్కి మనం ఇది అసైన్ చేసాం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే దీని మొత్తాన్ని మనం లిస్ట్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ ఎల్ఐఎస్టీ కదా, లిస్ట్లో కన్వర్ట్ చేయాలంటే ఎల్ఐఎస్టీ ఆఫ్ ఏఎన్ఎస్ అనమాట. సో అర్థమైంది కదా. సో ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు చూడండి మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గానే వచ్చింది. సో ఇది ఎలా వర్క్ అవుతుందని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మనకి ఫస్ట్ సింటాక్స్ ప్రకారం ఏంది, మ్యాప్ ఆఫ్
దానికి ఒక స్క్వేర్ ఒక ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. సో అదే విధంగా ఐట్రిబుల్ అనేది ఇవ్వాలి. సో ఐట్రిబుల్ ఏమి ఇచ్చాం మనం లిస్ట్ అనేది ఇచ్చాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి డెఫ్ అనేది ఫంక్షన్ కాల్ అయింది కదా. సో ఫంక్షన్ లో మనకి డెఫ్ స్క్వేర్స్ ఆఫ్ అనేది. సో ఎక్స్ ప్లస్ లకు ఫస్ట్ మనకి 1 అనే ఐటమ్ వస్తుంది. సో 1 స్క్వేర్ చేస్తుంది. సో 1 స్క్వేర్ చేసి అప్పుడు మనకి ఎంత అవుతుంది. సో ఇక్కడ మనం లిస్ట్ లో కన్వర్ట్ చేసాం కదా. సో లిస్ట్ లో 1 అనేది యాడ్ అవుతుంది. అదే విధంగా ఆ తర్వాత మళ్ళీ రన్ అయ్యి ఆ తర్వాత ఈసారి ఎక్స్ లోకి ఎంత వస్తుంది మనకి 2 అనేది వస్తుంది. సో 2 అంటే 2 ఇంటూ 2 ఎంత మనకి 4. సో 4 అనేది మనకి లిస్ట్ లో యాడ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు తర్వాత 3 అనేది వస్తుంది. సో 3 అనేది వచ్చినప్పుడు ఎక్స్ లోకి ఈసారి ఎంత వస్తుంది 3 అనేది వస్తుంది. సో 3 ఇంటూ 3 3 ఇంటూ 3 ఎంత 9. సో 9 అనేది వస్తుంది. అదే విధంగా 4 వస్తుంది. ఈసారి ఎక్స్ లోకి ఎంత వస్తుంది 4 వస్తుంది. సో 4 ఇంటూ 4 ఎంత మనకి 16. సో ఇక్కడ 16 అనేది వస్తుంది. సో మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంది. సో 60 ఇవి అన్నమాట. సో అర్థమైంది కదా. సో 1 4 9 16. సో ఇది ఫైనల్ గా అవుట్పుట్ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా చూపించింది. చూసారు కదా. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం డెఫినేషన్ చూద్దాం. సో ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు అప్లై స్పెసిఫైడ్ ఫంక్షన్ టు ఈచ్ ఐటమ్ ఇన్ అన్ ఐట్రిబుల్. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఒక ఫంక్షన్ మనకి మ్యాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఒక స్పెసిఫైడ్ ఫంక్షన్ అనేది వాడతాం. సో ఆ స్పెసిఫైడ్ ఫంక్షన్ అంటే ఇదే అనమాట. సో దాంట్లోకి మనం ఏం చేస్తాం ఈచ్ ఐట్రిబుల్. సో ఒక్కొక్క ఐటమ్ మీద మనం ఒక్కొక్క ఐటమ్ అనేది పంపిస్తాం. సో ఫస్ట్ ఏం వెళ్ళద్ది 1 అనేది వెళ్ళద్ది, ఆ తర్వాత 2 అనేది వెళ్ళద్ది, ఆ తర్వాత 3 అనేది వెళ్ళద్ది, ఆ తర్వాత 4 అనేది వెళ్ళద్ది అనమాట. ఆ తర్వాత అండ్ రిటర్న్స్ ఏ న్యూ ఐట్రిబుల్ కంటైనింగ్ ది రిజల్ట్. సో ఇక్కడ రిజల్ట్ లో ఫైనల్ గా ఏదైతే వస్తుందో సో ఆ వాల్యూతో ఈ 1 అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అదే విధంగా ఆ వాల్యూతో ఈ 2 అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఫంక్షన్ స్పెసిఫైడ్ ఫంక్షన్ ఉంది. సో దాంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద 1 అనేది వెళ్ళద్ది. సో 1 వెళ్ళినప్పుడు దానికి వాల్యూ రిటర్న్ ఏం చేస్తుంది 1 అనేది చేస్తుంది. సో 1 అనేది ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఐట్రిబుల్ ఏం వెళ్ళద్ది మనకి 2 అనే ఐట్రిబుల్ వెళ్ళద్ది. సో ఇక్కడ మనకి 2 ఇంటూ 2 ఎంత రిటర్న్ ఏం చేస్తుంది ఈసారి 4 అనేది చేస్తుంది. సో ఈ 2 అనేది మనకి 4 అనేది వస్తుంది, 4th అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏమొస్తుంది 3 అనేది వస్తుంది. సో 3 వెళ్తుంది కదా. సో ఈసారి మనకి వాల్యూ ఏ రిటర్న్ చేస్తుంది 3 ఇంటూ 3 9. సో అప్పుడు మనకి 3 దేంతో అప్డేట్ అవుతుంది 9తో అప్డేట్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మనకి ఎక్స్ లోకి ఎంత వెళ్తుంది 4 అనేది వెళ్తుంది అనమాట. సో 4 ఇంటూ 4 ఎంత మనకి 16. సో మనకి 16తో అప్డేట్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వస్తున్నాయి. సో ఇప్పుడు మనం టప్పుల్లో చేయాలంటే మనం TUPLE టప్పుల్ అని పెట్టేసి మనం సింపుల్గా ఈ విధంగా కానీ చేయొచ్చు. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి టప్పుల్గా వచ్చింది. అదే విధంగా మనం సెట్కి కానీ చేయొచ్చు అనమాట. సెట్గా మనం కన్వర్ట్ చేయాలంటే SCT సెట్. సో సెట్ అని కన్వర్ట్ చేసినా మనకి సెట్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు. సో మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది చేయండి. సో వీటి మీద మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం సింటాక్స్ ప్రకారం ఏం చేసాం మ్యాప్ ఆఫ్ ఫంక్షన్. సో దాని లోపల ఐట్రిబుల్ రాసేసాం. సో ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం కదా ఇక్కడ. సో దీనికి ఫంక్షన్ నేమ్తో మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. సో దాని లోపల మనం ఈచ్ ఐటమ్ మీద ఏ ఆపరేషన్ జరగాలనేది మనం రిటర్న్లో రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈచ్ ఐటమ్కి మనకి 2 అనేది యాడ్ అవ్వాలన్నమాట. సో 2 యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏమవుతుంది ఫస్ట్ 1 వెళ్తుంది 1కి 2 యాడ్ అవుతుంది, ఆ తర్వాత 2 వెళ్తుంది 2కి 2 యాడ్ అవుతుంది, ఆ తర్వాత 3 వెళ్తుంది 3కి 2 యాడ్ అవుతుంది, ఆ తర్వాత 4 వెళ్తుంది 4కి 2 యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది మీరు గెస్ చేయండి. సో 1 అనేది ఎంత అవుతుంది 3 అనేది అవుతుంది, 2 అనేది ఎంత అవుతుంది 4 అనేది అవుతుంది, 3 అనేది ఎంత అవుతుంది 5 అనేది అవుతుంది, 4 అనేది ఎంత అవుతుంది 6 అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఎంత వస్తుంది అవుట్పుట్. సో 3 4 5 6. సో మనం అనుకున్న విధంగానే వచ్చింది కదా. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఇలాంటి ఆపరేషన్స్ ఈచ్ ఐటమ్ మీద మనం ఆపరేషన్ చేయాలి. సో ఒక లిస్ట్లో మనకి ప్రతి ఐటమ్ మీద ఒక ఆపరేషన్ అనేది చేయాలి. సో అది మనకి ఆపరేషన్ ఏంటి చేస్తే ఎడిషన్ అయినా చేయొచ్చు, ఈచ్ ఐటమ్కి మనకి 10 అయినా ఎడిషన్ చేయొచ్చు, లేకపోతే ఈచ్ ఐటమ్కి మనకి 10 సబ్ట్రాక్షన్ చేయాలి. సో లేకపోతే ఈచ్ ఐటమ్కి మనం 2తో మల్టిప్లికేషన్ చేయాలి. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం అంటే ఈ మ్యాప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈచ్ ఐటమ్కి మనం ఏదో ఒక ఆపరేషన్ చేయాలంటే మనం ఏం చేస్తాం ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం, ఈ మ్యాప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే ఈ విధంగా డిఫరెంట్ వేస్లో చేయండి. సో మీరేం చేస్తారంటే ఈచ్ ఐటమ్కి 5తో మల్టిప్లికేషన్ చేసి అవుట్పుట్ చూపించండి. అదేవిధంగా ఈచ్ ఐటమ్కి మీరు ఏం చేస్తారంటే 20తో మైనస్ చేసి మీరు అవుట్పుట్ అనేది చూపించండి. సో ఈ విధంగా మీరు మీ ఓన్గా ట్రై అవుట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అదేవిధంగా ఫిల్టర్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ మనం ఫిల్టర్. సో ఇక్కడ చూడండి ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎన్ ఐట్రిబుల్. సో ఇక్కడ ఏమంటున్నాం సో ఫిల్టర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే
ఫిల్టర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ ఐటరబుల్. సో ఐటమ్స్ని మనం ఐటరబుల్ అంటే ఒక్కొక్క ఐటమ్ వెళ్తుంది కదా, సో దాన్ని మనకు ఫిల్టర్ చేస్తుందంట. సో ఏ విధంగా ఫిల్టర్ చేయొచ్చు? బేస్డ్ అనే స్పెసిఫైడ్ ఫంక్షన్. సో బేస్డ్ అనే స్పెసిఫైడ్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ అని వాడచ్చు. సో ఆ కండిషన్ ప్రకారం మనకి ఆ వాల్యూని ఫిల్టర్ చేస్తుంది. ఇఫ్ రిటర్న్స్ it returns a iterator containing the element for each the function returns true. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, సో ఇక్కడ జస్ట్ డెఫినేషన్ అనేది చూడండి. సో ఫిల్టర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తుంది? ఈచ్ ఐటమ్ని ఫిల్టర్ చేస్తుంది. సో అది ఏ విధంగా ఫిల్టర్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ కండిషన్. సో అర్థమైంది కదా. సో ఇట్ రిటర్న్స్ ఏ ఐటరేటర్ కంటైనింగ్ ది ఎలిమెంట్. సో ఆ ఐటరేటర్ అనేది మనకి ట్రూ అయితే అది మనకి లిస్ట్లో యాడ్ అవుతుంది అనమాట, లేకపోతే యాడ్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను టర్మినల్ క్లియర్ చేశాను. సో ఇక్కడ మనకి సింటాక్స్ చూడండి, సింటాక్స్ ప్రకారం మనం రాసుకుంటా పోదాం. సో ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ ఐటరేబుల్. సో సేమ్ ఇందాకలాగే. సో ఇక్కడ ఫిల్టర్, సో ఫిల్టర్ ఆఫ్ మనకి ఫంక్షన్. సో ఫంక్షన్ నేమ్ వచ్చి నేను ఏం పెట్టుకుంటున్నా అంటే ఈవెన్ అని పెట్టుకుందాం. ఆ తర్వాత కామా పెట్టి, సో ఇక్కడ ఐటరబుల్. సో ఐటరబుల్ కింద మనం ఏం తీసుకోవచ్చు? లిస్ట్ కింద తీసుకోవచ్చు, టప్పులు తీసుకోవచ్చు, సెట్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లిస్ట్లో నేను ఏం తీసుకుంటా అంటే 1, 2, 3, 4, 5, 6 ఇలా 10 ఎలిమెంట్స్ అనేవి తీసుకుందాం మనం. సో ఇక్కడ మనకి లిస్ట్లో ఏమన్నాయి? 10 ఎలిమెంట్స్ అని ఉన్నాయి. సో అర్థమైంది కదా. సో ఇదేం చేద్దాం అంటే మనం సపరేట్గా ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఆ వేరియబుల్ అనేది తీసుకున్నాం. సో కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది. ఎల్ఎస్టీ అని చెప్పి దీనికి అసైన్ చేసి, సో ఇక్కడ సింపుల్గా నేను ఎల్ఎస్టీ అని పెడుతున్నాను. సో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. సో ఇక్కడ నేను ఇది డైరెక్ట్గా పెట్టకుండా ఒక వేరియబుల్కి అసైన్ చేసి, సో ఆ వేరియబుల్ని ఇక్కడ పెట్టాను అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ లిస్ట్ ఇక్కడ ఉన్నట్లే అని. ఓకేనా. సో మనం సింటాక్స్ ప్రకారం రాసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చాము అక్కడ? ఈవెన్. సో ఈవెన్. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసుకోవాలి. సో ఎక్స్ అనేది తీసుకున్నాను. సో రిటర్న్. సో ఏం రిటర్న్ చేయమంటున్నా అంటే ఎక్స్ %2 = 0 అయితే దాన్ని రిటర్న్ చేయమంటున్నాను. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని మొత్తాన్ని ఒక ఆన్సర్ అనే వేరియబుల్లోకి మనం తీసుకుందాం. సో ప్రింట్ చేసేటప్పుడు మనం దేంట్లో ప్రింట్ చేయాలి? మనం లిస్ట్లో ప్రింట్ చేయాలి కాబట్టి సో LIST ఆఫ్ ANS అని పెడతాం. సో లిస్ట్లో ప్రింట్ చేయాలి కాబట్టి LIST ఆఫ్ ఆన్సర్ అని పెట్టాను. అదేవిధంగా ఇప్పుడు మనం టప్పుల్లో ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? టప్పుల్ ఆఫ్ ANS అని పెడతాం. అదే సెట్లో ప్రింట్ చేయాలంటే సెట్ ఆఫ్ ANS అని పెడతాం. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసే ముందు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరే మీ ఓన్గా అనుకోండి. సో ఫిల్టర్ అంటున్నాం, ఫస్ట్ ఈవెన్. సో ఈవెన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఈవెన్ అనే ఫంక్షన్ వచ్చింది. ఆ తర్వాత లిస్ట్. సో లిస్ట్లో మనకి ఏముంది? ఫస్ట్ ఐటమ్ 1 అనేది ఉంది. సో 1 అనేది మనకి ఎక్స్లో వస్తుంది. సో X %1 = 0నా? కాదు, ఈ కండిషన్ ట్రూ కాదు. సో ట్రూ కాదు కాబట్టి మనకు 1 అనేది రాదు. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఆ వాల్యూస్ యాడ్ అవుతాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్లోకి మనకి ఎంత వస్తుంది? 2 అనేది వస్తుంది. సో X %2 = 0నే కదా. సో 0నే. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి 2 అనేది లిస్ట్లో ఉంటుంది. ఆ తర్వాత 3 వస్తుంది. సో 3 %2 = 0నా? కాదు. సో కాదు కాబట్టి మనకి 3 అనేది వాల్యూ రాదు. ఆ తర్వాత 4 వస్తుంది. సో 4 %2 = 0నా? సో 0నే. సో ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి 4 అనే వాల్యూ వస్తుంది. ఆ తర్వాత 5 వస్తుంది. సో 5 %2 = 0నా? కాదు. సో కాదు కాబట్టి ఆ వాల్యూ అనేది రాదు. సో అదే విధంగా ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. వన్స్ ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ కండిషన్ ప్రకారం అవుట్పుట్ ఏం రావచ్చు? 2, 4, 6, 8, 10 అనేవి రావచ్చు. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమి వచ్చాయి? 2, 4, 6, 8, 10. సో మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ అనేవి రావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? = 1 అని పెడతాం. సో మనకి ఒక్కొక్క ఐటమ్ 1 ఎక్స్లోకి ఒక్కొక్క ఐటమ్ అనేది వస్తుంది. ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. సో ఈ ఐటమ్స్ అనేవి మనకి 2తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే ఆ నెంబర్ ట్రూ అవుతుంది. సో ఆ నెంబర్ అనేది మనకి లిస్ట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ అనేవి వచ్చాయి అనమాట. సో అర్థమైంది కదా. సో వీటిని మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే 5తో డివిజిబుల్ అయ్యేవన్నీ మనకి లిస్ట్లో ప్రింట్ చేయండి. అదేవిధంగా 3తో డివిజిబుల్ అయ్యేవన్నీ లిస్ట్లో ప్రింట్ చేయండి. సో ఈ విధంగా మీరే మీ ఓన్గా ట్రై అవుట్ అనేది చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాప్ గురించి చూసాం, ఫంక్షన్ ఫిల్టర్ గురించి చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెడ్యూస్ అనే మెథడ్ గురించి చూద్దాం. సో ఇది జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ రెడ్యూస్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఫంక్టూల్ మాడ్యూల్. సో మనకి రెడ్యూస్ అనే ఫంక్షన్ వాడాలంటే మనం ఫంక్టూల్ అనే మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫంక్టూల్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ పైథాన్
3x. సో పైథాన్ 3 ప్రకారం మనకి ఫంక్టూల్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై ఏ ఫంక్షన్ ఆఫ్ 2 ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఇంతకు ముందు దాకా మనం ఏం తీసుకున్నాం, ఫంక్షన్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంది ఇంతకు ముందు దాకా మనం? సో 1 కదా తీసుకుంది. సో ఇప్పుడు మనకి రెడ్యూస్లో ఏం చేస్తుందంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. సో అది దీని మీనింగ్. క్యుములేటివ్లీ టు ది ఐటమ్ ఆఫ్ ఎన్ ఐట్రబుల్. సో ఐట్రబుల్ అవుతుంది కదా, సో దాంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ టూ ఐటమ్స్ అనేది తీసుకుంటుందంట, ఆర్గ్యుమెంట్స్ కానీ టూ వాల్యూస్ అనేది తీసుకుంటుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి రైట్ దాకా. ఓకేనా? సో లెఫ్ట్ నుంచి రైట్ దాకా తీసుకుంటుంది. ఓకేనా? సో యాజ్ టు రెడ్యూస్ ది ఐట్రబుల్ టు ఏ సింగిల్ వాల్యూ. సో అది ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఆ వాల్యూ అనేది రెడ్యూస్ చేసుకుంటా సింగిల్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ వాడుతుంటే మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి లాస్ట్కి వాల్యూ అనేది సింగిల్ వాల్యూవే ఉంటుంది అనమాట. సో దానికోసంగా మనం రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫంక్టూల్స్ డాట్ రెడ్యూస్. సో ఫంక్టూల్స్ డాట్ రెడ్యూస్ ఆఫ్. సో ఇక్కడ ఫంక్షన్ ఐట్రబుల్. సో ఈ రెండు తెలుసు. ఇది ఇనిషియలైజర్. సో ఇనిషియలైజర్ అనేది మనకి ఆప్షనల్ అనమాట. సో పెట్టుకోవచ్చు, పెట్టుకోబోవచ్చు. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఓకేనా? సో ఇనిషియలైజర్ అంటే ఏందో కూడా నేను ఇప్పుడు విఎస్ కోడ్లో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు డెఫినేషన్ అర్థమైంది కదా? సో డెఫినేషన్ ఏంది? సో రెడ్యూస్ అనేది మనకి ఫంక్టూల్స్ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫంక్టూల్ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు మనం రెడ్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెడ్యూస్కి మనం 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇస్తాం. సో అది ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏం చూపిస్తుంది? సింగిల్ వాల్యూ చూపిస్తుంది అనమాట. సో అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం ఈ సింటాక్స్ ప్రకారం రాద్దాం. ఫస్ట్ మనం ఇనిషియలైజర్ని ఆప్షనల్గా పెట్టుకుందాం. ఫస్ట్ తీసుకోవద్దు, ఆ తర్వాత మనం తీసుకుందాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను విఎస్ కోడ్లోకి వెళ్ళాను. సో విఎస్ కోడ్లోకి వెళ్ళి ఈ కోడ్ క్లియర్ చేస్తున్నాను. సో వాడు ఏమంటున్నాడు, రెడ్యూస్ యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ ఫంక్టూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. సో ఫంక్టూల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఇంపోర్ట్ ఫంక్టూల్స్. సో ఈ విధంగా పెడుతున్నాం అనమాట. సో ఫంక్టూల్స్ని యూజ్ చేసాం. సో ఈ సింటాక్స్ ప్రకారం రాయాలంటే ఏ విధంగా రాస్తాం? ఫంక్టూల్స్ డాట్ రెడ్యూస్. సో ఈ ఫంక్టూల్స్ డాట్ రెడ్యూస్ అంటే మనకి ఏంటంటే ఫంక్టూల్స్ లోపల రెడ్యూస్ అనేది ఉంటుంది అనమాట. ఫంక్టూల్స్ డాట్ రెడ్యూస్. సో ఫంక్టూల్స్ లోపల రెడ్యూస్ ఉంది కదా, సో ఆ మెథడ్ని యూజ్ చేస్తున్నామని దీని మీనింగ్ అనమాట. ఫంక్టూల్స్ డాట్ రెడ్యూస్ ఆఫ్ ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫంక్షన్ నేమ్ అనేది నేను ఇక్కడ ఫ్యాక్ట్ అనేది ఇస్తాను. ఆ తర్వాత కామా పెట్టి ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేవి ఐటరేబుల్ ఇక్కడ చూడండి, ఫంక్షన్ డెఫినేషన్ చూడండి, ఐటరేబుల్. సో ఐటరేబుల్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఐటరేబుల్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఒక లిస్ట్ లోపల వాల్యూస్ అనేది తీసుకుంటున్నాను. 1 2 2 3 4 5 అనేది తీసుకుంటున్నాను. సో ఇవి తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇనిషియలైజర్ మన ఇష్టం అని చెప్పాను, ఆప్షనల్ అని చెప్పాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇనిషియలైజర్ అనేది తీసుకోవట్లేదు. సో తర్వాత ఇంకోసారి చెప్పినప్పుడు ఆ ఇనిషియలైజర్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ టైం చేసినప్పుడు. ఫస్ట్ టైం అయితే నేను ఇనిషియలైజర్ అనేది తీసుకోవట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనకేంది, ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఆ తర్వాత ఇది తీసుకున్నాం. సో ఇక్కడ ఫంక్షన్ తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ మనం సింటాక్స్ ప్రకారం రాసేసాం. సో ఈ సింటాక్స్ ప్రకారం రాసేసిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ నేమ్ తీసుకుంటాం కదా, సో ఆ ఫంక్షన్ నేమ్తో మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సెకండ్ స్టెప్. సో డెఫ్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ ఏంటి? ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్. మనం ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ రెడ్యూస్ యూజ్ చేస్తున్నామంటే 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎక్స్ అని తీస్తున్నాను, తర్వాత ఆర్గ్యుమెంట్ వై అని తీస్తున్నాను. సో దీని రిటర్న్ ఏం చేస్తున్నాను అంటే రిటర్న్ ఎక్స్ ఇంటూ వై అని చేస్తున్నాను. సో ఎక్స్ ఇంటూ వై. సో ఇప్పుడు నేను ఇది ఏం చేస్తున్నాను అంటే, సో ఇది ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను. సో ఆన్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఇక్కడ సింపుల్గా ప్రింట్ ఏఎన్ఎస్ అంటున్నాను. సో ఇక్కడ మనకేమవుతుంది చూడండి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 1 వెళ్తుంది, ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ 2 వెళ్తుంది. సో 1 into 2 ఎంత మనకి? సో 2 కదా. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 1 ఉంటుంది, ఆ తర్వాత వై ఈక్వల్ టు సెకండ్ ఆర్గ్యుమెంట్ 2 ఉంటుంది. సో 1 into 2 ఎంత మనకి? 2. సో 2. ఆ తర్వాత మనకి ఎక్స్ అనేది 2 ఉంటుంది, ఆ తర్వాత వైలోకి మనకి థర్డ్ వాల్యూ అనేది వెళ్తుంది అనమాట. సో థర్డ్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 3. సో 2 into 3 ఎంత మనకి? 6. సో ఎలాగంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒకసారి చెప్తాను క్లారిటీగా వినండి. సో ఇలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లిస్టే ఉందనుకోండి. సో ఫస్ట్ మనకి ఎక్స్ ఎంత వెళ్తుంది? 1 అనేది వెళ్తుంది. వై అనేది ఎంత వెళ్తుంది? 2 అనేది వెళ్తుంది. సో 1 into 2 ఎంత మనకి? సో 2 అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. ఆ తర్వాత మనకి ఏమవుతుంది? సో 2కి 3 వెళ్తుంది. సో 3 వెళ్తుంది కదా. సో ఎక్స్లో మనకి ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో ఇది మనకి ఉన్న, జాగ్రత్తగా వినండి. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మీరు జాగ్రత్తగా విన్నప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనకి ఎక్స్లోకి ఎంత వెళ్తుంది? 1 అనేది వెళ్తుంది. ఆ తర్వాత వైలోకి ఎంత వెళ్తుంది? 2 అనేది వెళ్తుంది. సో 1 into 2 ఎంత మనకి? 2. సో మనకి 2 అనేది ఈ రెండింటి ప్లేస్లో అప్డేట్ అవుతుంది అనమాట. సో ఈ రెండింటి ప్లేస్లో మనకి ఏమి అప్డేట్ అవుతుంది? 2 అనేది అప్డేట్ అవుతుంది అనమాట.
ఆ తర్వాత మనకి ఎక్స్లోకి ఎంత వెళ్తుంది 2 అనేది వెళ్తుంది. ఆ తర్వాత వైలోకి ఎంత వెళ్తుంది 3 అనేది వెళ్తుంది అనమాట. సో 2 ఇంటూ 3 ఎంత మనకి 6. సో 6 అనేది ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఈ రెండింటి వాల్యూ ప్లేస్లో 6 అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అదే విధంగా ఇప్పుడు ఏమెళ్తుంది, సో ఎక్స్లోకి ఈసారి ఏమెళ్తుంది 6 అనేది వెళ్తుంది. ఆ తర్వాత వైలోకి ఏమెళ్తుంది 4 అనేది వెళ్తుంది అనమాట. సో 6 ఇంటూ 4 ఎంత మనకి 24. సో 24 అనేది ఎక్కడ అప్డేట్ అవుతుంది, ఈ రెండింటి ప్లేస్లో అప్డేట్ అవుతుంది అనమాట. అదే విధంగా ఈసారి ఎక్స్లోకి ఎంత వెళ్తుంది 24 అనేది వెళ్తుంది. వైలోకి ఎంత వెళ్తుంది 5 అనేది వెళ్తుంది అనమాట. సో 24 ఇంటూ 5 ఎంత మనకి, సో 24 ఇంటూ 5 అంటే మనకి ఇప్పుడు 120 అనేది వస్తుంది. ఆ తర్వాత ఇంక వాల్యూస్లో వెళ్ళడానికి సో ఇక్కడతో ఆగిపోతుంది. సో మనకి సింగిల్ వాల్యూ వచ్చేంత వరకు ఇది రెడ్యూస్ అవుతానే ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా. సో సింగిల్ వాల్యూ వచ్చేదాకా రెడ్యూస్ అవుతానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఫైనల్ వాల్యూ ఎంత 120. సో 120 అనేది మనకి ఆన్సర్లో ఉంటుంది. సో అది మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, ప్రింట్ చేసింది. అదే విధంగా ఇప్పుడు ప్లస్ పెడతాను. సో ఇప్పుడు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో లిస్ట్ ఏమైనా ఉంటుంది 1, 2, 3, 4, 5 అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఎక్స్లోకి ఎంత ఉంటుంది 1 అనేది ఉంటుంది. ఆ తర్వాత వైలో ఎంత ఉంటుంది 2 అనేది ఉంటుంది. సో 1 + 2 ఎంత మనకి 3. సో 3 అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, ఈ రెండింటి ప్లేస్లో 3 అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనకి ఎక్స్లోకి ఎంత వెళ్తుంది 3 అనేది వెళ్తుంది. సో వైలోకి ఎంత వెళ్తుంది 3 అనేది వెళ్తుంది. సో 3 + 3 ఎంత మనకి 6. సో ఈ రెండింటి ప్లేస్లో మనం ఏం యాడ్ చేస్తాం 6 అనేది యాడ్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఎక్స్లోకి ఎంత వెళ్తుంది 6 అనేది వెళ్తుంది. మళ్ళీ ఇంకోసారి ఐట్రబుల్ అయినప్పుడు ఆ తర్వాత ఎక్స్లోకి ఎంత వెళ్తుంది 6 అనేది వెళ్తుంది. వైలోకి ఎంత వెళ్తుంది 4 అనేది వెళ్తుంది. సో 6 + 4 ఎంత మనకి 10. సో 10 అనేది ఈ రెండింటి ప్లేస్లో అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్లోకి 10 అనేది వెళ్తుంది. ఆ తర్వాత వైలోకి 5 అనేది వెళ్తుంది. సో 10 + 5 ఎంత మనకి 15. సో మనకి 15. ఆ తర్వాత వెళ్ళడానికి మనకి వాల్యూస్ అనేవి ఇంక లేవు. సో మనకి సింగిల్ వాల్యూ అనేది వచ్చేసింది, సింగిల్ వాల్యూగా రెడ్యూస్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఉన్న వాల్యూస్లో మనం సింగిల్ వాల్యూకి రెడ్యూస్ చేసాం. సో రెడ్యూస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఫైనల్గా అవుట్పుట్ ఎంత మనకి 15. సో అవుట్పుట్ ఏం రావాలి 15. సో మీరు బాగా గమనించినట్టయితే ఇది ఏం ప్రోగ్రామ్, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఓకేనా. సో ఈ అన్నిటిని మనం ప్లస్ చేసినా మనకి ఆన్సర్ 15 అనేది వస్తుంది. సో 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో మనకి ఆన్సర్ 15 అనేది వచ్చింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో అదే విధంగా మీకు ఇంకా ఫుల్గా ఇంకా డౌట్గా ఉంటే వీడియో అనేది వెనక్కి పెట్టి చూడండి. సో అప్పటికి అర్థం కాకపోతే అప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం ఈ ఈ కాన్సెప్ట్స్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీకు ఈజీగా చెప్పవచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో రేపటి క్లాస్లో మనం ఏం చూద్దామంటే ఊప్స్ కాన్సెప్ట్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఊప్స్ కాన్సెప్ట్. ఓకేనా. సో రేపటి క్లాస్లో కలుద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.